హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తాజా జాబ్స్ ఇన్ఫో. ఫ్రెండ్స్, పంజాబ్ అండ్ సింధ్ బ్యాంకు నుంచి 750 ఉద్యోగాలని రెగ్యులర్ పర్మనెంట్గా భర్తీ చేసేందుకు మనకు అఫీషియల్గా నోటిఫికేషన్ రిలీజ్ కావడం జరిగింది. దేశవ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని రాష్ట్రాలలో కూడా ఈ యొక్క 750 కార్యాలను అయితే భర్తీ చేస్తున్నారు. అందులో మన ఆంధ్రప్రదేశ్కి మరియు తెలంగాణకి కూడా వేకెన్సీస్ ఉండటం అయితే జరిగింది. మరి అభ్యర్థుల యొక్క నోటిఫికేషన్కి అప్లై చేసుకోవాలనుకుంటే వారికి కావాల్సినటువంటి ఎలిజిబిలిటీస్ గురించి, శాలరీ డీటెయిల్స్ గురించి, అప్లికేషన్ ప్రాసెస్ గురించి, సెలక్షన్ ప్రొసీజర్ గురించి, అన్ని విషయాల గురించి కూడా క్లియర్గా నోటిఫికేషన్లో తెలుగులో చెప్తాను. సో వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా పూర్తిగా చివరకు చూసే ప్రయత్నం చేయండి. ముందుగా వీడియోకి ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. మీరు చేసే ఒక చిన్న లైక్ ద్వారా ఇటువంటి మరిన్ని జాబ్ అప్డేట్స్ మీ ముందు తీసుకురావడానికి చాలా ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. ఇంకా ఇప్పటివరకు మీరు ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్లయితే ఇటువంటి లేటెస్ట్ జాబ్ అప్డేట్స్ కోసం వెంటనే మన ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ సింబల్లో ఆల్ మెయిన్ ట్యాప్ చేసి యాక్టివేట్ చేసుకున్నట్లయితే ఛానల్ వీడియోస్ అన్ని కూడా మీకు ఫ్రీగా నోటిఫికేషన్ రూపంలో వస్తూ ఉంటాయి. సో లేట్ చేయకుండా డైరెక్ట్ టాపిక్లోకి వెళ్ళిపోదాం. రిలీజ్ అయినటువంటి అఫీషియల్ నోటిఫికేషన్ చూస్తూ ఉన్నాం. ఈ నోటిఫికేషన్లో భాగంగా దేశవ్యాప్తంగా 750 ఉద్యోగాలను అయితే భర్తీ చేస్తున్నారు. అందులో మన ఆంధ్రప్రదేశ్కి, తెలంగాణకి కూడా వేకెన్సీస్ ఉండడం అయితే జరిగింది. ఆంధ్రప్రదేశ్లో 80 కార్యాలను భర్తీ చేస్తున్నారు, తెలంగాణలో 50 కార్యాలను భర్తీ చేస్తున్నారు. అలాగనే కేటగిరీ వారీగా కూడా ఇక్కడ మనకి కార్యాలను మెన్షన్ చేశారు. సో క్లియర్గా చెక్ చేసుకోవచ్చు. అలాగనే అభ్యర్థులకు వచ్చేసి తెలుగు చదవటం కంపల్సరీగా వచ్చి ఉండాలని చెప్పి కూడా మెన్షన్ చేయడం జరిగింది. ప్రొఫెషన్సీ టెస్ట్ కూడా ఉంటుంది. దానికి సంబంధించి ఆంధ్రప్రదేశ్కి, తెలంగాణకి రెండింటికి కూడా తెలుగు మ్యాండేటరీగా ఇవ్వడం అయితే జరిగింది. ఇక అలాగనే ప్రజెంట్ ఎవరైతే అభ్యర్థులు ఈ బ్యాంకులో ఉద్యోగం చేస్తున్నారో వారు వచ్చేసి నోటిఫికేషన్కి ఎలిజిబిలిటీ కాదని చెప్పి క్లియర్గా మెన్షన్ చేశారు. ఎలిజిబిలిటీలో భాగంగా సిటిజన్ ఆఫ్ ఇండియాకి సంబంధించిన అభ్యర్థులు ఎవరైనా కూడా మీకు ఎలిజిబిలిటీ ఉన్నట్లయితే ఈ నోటిఫికేషన్కి అప్లై చేసుకోవచ్చు. అలాగనే ఏజ్ లిమిట్ చూసినట్లయితే 1/8/2025 నాటికి జూనియర్ మేనేజ్మెంట్ గ్రేడ్ స్కేల్ 1 అనమాట. ఈ నోటిఫికేషన్ సంబంధించి ఉద్యోగాలు అనమాట. వీరికి వచ్చేసి మినిమంగా 20 ఇయర్స్, అలాగే మ్యాక్సిమంగా 30 ఇయర్స్ వరకు కూడా ఏజ్ లిమిట్ మనకు మెన్షన్ చేశారు. అలాగే రిజర్వేషన్ కూడా అభ్యర్థులకి అప్పర్ ఏజ్ రిలాక్సేషన్ ఇవ్వడం అయితే జరిగింది. ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్ వచ్చేసి 5 ఇయర్స్, బ్యాక్లాడ్ అంటే బీసీ క్యాండిడేట్స్ నాన్ క్రీమీ లేయర్కి వచ్చేసి 3 ఇయర్స్, పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్కి వచ్చేసి 10 ఇయర్స్ చొప్పున కూడా ఏజ్ రిలాక్సేషన్ ప్రొవైడ్ చేయడం అయితే జరిగింది. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చూసినట్లయితే ఎనీ డిగ్రీ, ఏదైనా డిగ్రీ గ్రాడ్యుయేషన్ ఉన్నట్లయితే సరిపోతుంది. అలాగే వర్క్ ఎక్స్పీరియన్స్ వచ్చేసి 18 నెలలు అంతకంటే ఎక్కువ ఉన్నా కూడా పర్లేదని చెప్పి క్లియర్గా మెన్షన్ చేశారు. అలాగే క్యాండిడేట్ వచ్చేసి ఆఫీసర్ క్యాడర్లో ఏదైనా పబ్లిక్ సెక్టర్ బ్యాంకులో లేదా రీజనల్ రూరల్ బ్యాంకులో రెగ్యులర్ బేసిక్ విధానంలో ఉద్యోగం చేస్తూ ఉండాలని చెప్పి క్లియర్గా మెన్షన్ చేయడం అయితే జరిగింది. సెలక్షన్ ప్రొసీజర్ చూసినట్లయితే ఇక్కడ ఆర్డర్ వైజ్ గా కూడా మనకి ఇక్కడ సెలక్షన్ ప్రొసీజర్ మెన్షన్ చేశారు. మొదటగా వచ్చేసి రిటర్న్ టెస్ట్, తర్వాత స్క్రీనింగ్, తర్వాత పర్సనల్ ఇంటర్వ్యూ, దాని తర్వాత ఫైనల్ మెరిట్ లిస్ట్, దాని తర్వాత ప్రొఫిషియన్సీ ఇన్ లోకల్ లాంగ్వేజ్, దాని తర్వాత ఫైనల్ సెలక్షన్ అనే విధంగా మనకి ఇక్కడ స్టెప్ వైజ్గా కూడా స్టెప్ బై స్టెప్ అన్ని కూడా మెన్షన్ చేశారు సెలక్షన్ ప్రొసీజర్కి సంబంధించి. అలాగే ఎగ్జామినేషన్ ప్యాటర్న్ కనుక చూసినట్లయితే రిటర్న్ టెస్ట్ సంబంధించి ఎగ్జామినేషన్ ప్యాటర్న్ ఇక్కడ క్లియర్గా మనకి టేబుల్ రూపంలో ప్రొవైడ్ చేశారు. ఇక్కడ 4 పార్ట్స్గా డివైడ్ చేయడం జరిగింది. ప్రతి ఒక్క పార్ట్లో కూడా అభ్యర్థి కంపల్సరీగా క్వాలిఫై ఉండాల్సి ఉంటుందని చెప్పి మెన్షన్ చేయడం అయితే జరిగింది. అలాగే పార్ట్ 1 వచ్చేసి ఇంగ్లీష్ లాంగ్వేజ్, పార్ట్ 2 బ్యాంకింగ్ నాలెడ్జ్, పార్ట్ 3 జనరల్ అవేర్నెస్ ఎకానమీ, అలాగే పార్ట్ 4 కంప్యూటర్ యాప్టిట్యూడ్ అనమాట. ఈ విధంగా 4 సబ్జెక్టులకు సంబంధించినటువంటి ఎగ్జామినేషన్ జరగబోతుంది. పైన 3 సబ్జెక్టులకు సంబంధించి 30, 40, 30, 20 క్వశ్చన్స్ ఉండబోతున్నాయి 4 సంబంధించి కూడా. అలానే మ్యాక్సిమం మార్క్స్ కూడా అలాగే మెన్షన్ చేశారు. అంతా కూడా ఎగ్జామినేషన్ వచ్చేసి ఇంగ్లీష్ మరియు హిందీ లాంగ్వేజ్లో ఉంటుందని చెప్పి మెన్షన్ చేశారు. ఒక ఇంగ్లీష్ లాంగ్వేజ్కి మాత్రం ఇంగ్లీష్లోనే ఉంటుంది. అలాగనే ఎన్ని క్వశ్చన్స్ ఉంటాయో అన్ని నిమిషాల్లో ఎగ్జామినేషన్ కూడా రాయాలని చెప్పి క్లియర్గా మెన్షన్ చేశారు. సో టోటల్గా 120 క్వశ్చన్స్ ఉంటాయి. 120 మార్క్స్కి 120 మినిట్స్లో మన ఎగ్జామినేషన్ రాయాల్సి ఉంటుంది. ఇందులో క్వాలిఫై అయిన అభ్యర్థులందరికీ కూడా ప్రొఫెషన్స్ ఇన్ లోకల్ లాంగ్వేజ్లో ప్రొఫెషన్సీ టెస్ట్ కండక్ట్ చేయడం అయితే జరుగుతుంది. రీడింగ్ అండ్ రైటింగ్ అండ్ అండర్స్టాండింగ్ సంబంధించినటువంటి టెస్ట్ అయితే కంపల్సరీగా మెన్షన్ చేస్తారు. అందుకే నేను వచ్చేసి తమ్ముళ్ళు కూడా తెలుగు చదవటం వస్తే చాలు అని చెప్పి మెన్షన్ చేశాను. ఎగ్జామినేషన్ సెంటర్స్ కనుక మనం చూసినట్లయితే ఆంధ్రప్రదేశ్కి సంబంధించి విశాఖపట్నం, అలాగే విజయవాడ లేదా గుంటూరు అని చెప్పి మెన్షన్ చేశారు. తెలంగాణ చూసినట్లయితే హైదరాబాద్, వరంగల్, కరీంనగర్ గా మెన్షన్ చేయడం అయితే జరిగింది. అప్లికేషన్ ఫీజు వచ్చేసి ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్ కి 100 రూపీస్, అలాగే అప్లికేబుల్ ట్యాక్సెస్, అలాగే గేట్వే ఛార్జెస్ కూడా మెన్షన్ చేశారు. అండ్ ఆన్లైన్లో అప్లికేషన్ సంబంధించిన ఫీజు మనం పేమెంట్ చేసుకోవాల్సి ఉంటుంది. అలాగే జనరల్, ఈడబ్ల్యూఎస్, ఓబీసీ క్యాండిడేట్స్కి వచ్చేసి 850 రూపీస్తో పాటుగా ట్యాక్సెస్, అలాగే గేట్వే ఛార్జెస్ కూడా మెన్షన్ చేయడం అయితే జరిగింది. అలాగే అప్లికేషన్ వచ్చేసి మనం ఆన్లైన్లో సబ్మిట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ చూపించినటువంటి వెబ్సైట్ ద్వారా మన అప్లికేషన్లో ఆన్లైన్లో స్టెప్ బై స్టెప్ అన్ని కూడా కంప్లీట్ చేసుకొని సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. దానికి సంబంధించినటువంటి గైడ్లైన్స్ అన్ని కూడా ఇక్కడ ప్రొవైడ్ చేశారు, చెక్ చేసుకోవచ్చు. అప్లికేషన్ ప్రొసీజర్ అంతా కూడా ఇక్కడ మనం స్టెప్ బై స్టెప్ ప్రొవైడ్ చేయడం జరిగింది. క్లియర్గా దీని ప్రకారంగా అప్లికేషన్ ఆన్లైన్లో ఈజీగా సబ్మిట్ చేసేయవచ్చు. ఇక్కడ చూసినట్లయితే నోటిఫికేషన్ వచ్చేసి మనకి పంజాబ్ అండ్ సింధ్ బ్యాంక్ నుంచి రిలీజ్ కావడం జరిగింది. ఈ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అండర్టేకింగ్ బ్యాంక్ అనమాట, ప్రభుత్వ రంగ సంస్థ అని చెప్పవచ్చు. మరి నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్న ఉద్యోగాలన్నీ కూడా లేటరల్ రిక్రూట్మెంట్ ఆఫ్ లోకల్ బ్యాంక్ ఆఫీసర్స్ అనమాట. సో జూనియర్ మేనేజ్మెంట్ గ్రేడ్
స్కేల్ 1 అని చెప్పి క్లియర్గా మెన్షన్ చేయడం అయితే జరిగింది. అలాగే అప్లికేషన్ సంబంధించి ఇంపార్టెంట్ డేట్స్ వచ్చేసి 20/8/2025 అంటే ఈ నెల 20వ తారీఖు నుంచి 4/9/2025 అంటే వచ్చే నెల 4వ తారీఖు వరకు కూడా అప్లికేషన్ మన ఆన్లైన్లో సబ్మిట్ చేసుకోవాల్సి ఉంటుంది. అలాగే ఎగ్జామినేషన్ వచ్చేసి అక్టోబర్లో ఉంటుందని చెప్పి ఇప్పుడే మనకి మెన్షన్ చేయడం అయితే జరిగింది. సో ఇది ఫ్రెండ్స్ ఓవరాల్గా ఈ నోటిఫికేషన్ గురించి. ఇదే విధంగా ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కేంద్ర ప్రభుత్వం నుంచి ఎటువంటి జాబ్ నోటిఫికేషన్ రిలీజ్ అయినా కానీ వెంటనే మేము ముందుకు తీసుకొస్తుంటాను. సో మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని డైలీ ఫాలో అవుతుండండి. ఎటువంటి అప్డేట్స్ మిస్ అవ్వకుండా. అలాగే నేను నోటిఫికేషన్ పీడిఎఫ్ని వచ్చేసి మన టెలిగ్రామ్ గ్రూప్లో ప్రొవైడ్ చేస్తాను. లింక్ని వీడియోకి డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను, అక్కడ నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో ఇది ఫ్రెండ్స్ ఓవరాల్ వీడియో ఇన్ఫర్మేషన్ మీకు నచ్చిందని అనుకుంటున్నాను. మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఇంకా మీ ఫ్రెండ్స్కి, మీ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా షేర్ చేసి వారికి కూడా తెలియజేయండి. సో ఇన్ఫర్మేషన్ కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఫర్ వాచింగ్. మరొక లేటెస్ట్ వీడియో అయితే మీ ముందుకు వస్తాను. హ్యావ్ ఎ నైస్ డే.